నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు సీనియర్ మార్కెటింగ్ అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఒకసారి మాట ప్రయత్నం ఒకసారి. సార్ చూసుకున్నట్టయితే ఒకప్పుడు బంగారం ధర గురించి మనం మాట్లాడేది ఇప్పుడు వెండి మండిపడుతున్నట్టుగా తెలుస్తుంది. వెండి నిన్న 10,000 ఈరోజు 20,000 ఎందుకు పెరుగుతుంది సార్? ఏంటి కారణం ఏంటి సార్? పూర్తి వివరాలు చెప్పండి సార్ ఒకసారి మా కోసం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్ వెండి ధర ఒకప్పుడు బంగారం ధర పెరిగిందని మనం మాట్లాడుకునేది, ఇప్పుడు వెండి ధర పెరిగిందని మాట్లాడుకుంటున్నాం ఎక్కువగా. వెండి ధర ఎందుకు పెరుగుతుంది సార్ అంతగానో? నిన్న 10,000 ఈ రోజు 20,000 పెరుగుతుంది సార్. ఏంటి సార్ కారణం ఏంటి సార్? ఓకే. రాత్రి అమెరికాలో వడ్డీ రేట్లు 2026లో తగ్గిస్తారనేది ఒక వార్త. దాంతో గోల్డ్ సిల్వరు బాగా పెరగడం జరిగింది. ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది. రాత్రి $4,584 ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత $4,552.70 ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్లోజ్ అవడం జరిగింది. ఆల్ టైమ్ హై నుంచి ఒక $32 మైనస్ లోకి రావడం జరిగింది. అయితే మనం చూడవలసింది ఏంటిది అంటే, గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు ఒక 1 మంత్ బ్యాక్ 2026 డిసెంబర్ కి 4,900 నుంచి $5,000 అవుతుందని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. కానీ ఇవి 2025 అయిపోలేదు, ఇప్పుడే $4,584 రీచ్ అవడం జరిగింది. అంటే ఎంత? ఒక $300, 4,600, 4,900, $300 2026 వాళ్ళు ఫోర్కాస్ట్ అంటే ఇలా ఉంటుంది అని వాళ్ళు ఒక విశ్లేషణ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడే రావడం జరిగింది. ఇంకొక $300 పెద్ద నెగ్లిజిబుల్ రావడానికి. ఇక రెండోది సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. రాత్రి $79.70 ఔన్స్ సిల్వర్ అనమాట. అయితే 1 year లో గోల్డ్ వచ్చి 72.43 రిటర్న్స్ రావడం జరిగింది పర్సెంటేజ్. ఎలా చూడాలి అంటే, ఈ రోజు 27-12, పోయిన సంవత్సరం 28-12 నుంచి ఈ రోజు వరకు 1 year. ఈ 1 year లో ఏదైతే ఉందో మళ్ళీ రేపొద్దుకి మళ్ళీ పర్సెంటేజ్ మారిపోతుంది. ఇప్పుడు 1 year లో రిటర్న్స్ ఎంత వచ్చిందయ్యా అంటే 72.43 గోల్డ్ రావడం జరిగింది. సిల్వర్ వచ్చి 155.33% రిటర్న్స్ రావడం జరిగింది, గోల్డ్ సిల్వర్. ఇకపోతే ఎందుకు పెరిగింది అనే దానికి డాలర్ కూడా ఒకటి, అమెరికాలో వీక్ అవటం ఒకటి, ఈ వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది వార్త. మళ్ళీ వీటితో పాటు వెనిజులా, నైజీరియా అక్కడ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు అంటే ఏంటిది? మొన్న ఒక వారం కిందట వెనిజులా మీద ట్రంప్ సుంకాలు, టారిఫ్లు విధించడం, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాని మీద ఆంక్షలు విధించడం తోటి మళ్ళీ ఈ ట్రేడ్ డీల్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మార్కెట్ మీద అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం ఒకటి. వీటితోటి మళ్ళీ లేటెస్ట్ గా 2 days బ్యాక్ నైజీరియాలో కూడా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వాళ్ళు వాళ్ళ మీద అన్నమాట ఆంక్షలు విధించటం, వాళ్ళ యొక్క సైనిక బలగాల్ని మోహరించడం, ఏది? నైజీరియా మీద. ఇవన్నీ మళ్ళీ వీటన్నిటితోటి హాలిడేస్ రావడం. ఇయర్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ అమెరికాలో క్యాలెండర్ ఇయరే ఫైనాన్షియల్ ఇయర్. అంటే January 1st to December 31st క్యాలెండర్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అమెరికాలో. మన ఇండియాలోకి వచ్చేటప్పటికి April to March ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి ఇప్పుడు అది ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి, క్రిస్టమస్ హాలిడేస్ ఒకటి. ఎప్పుడైనా కానీ ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ మంత్ లో ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు ఎంటర్ గారు ఎక్కువ. ఎందుకోసము అంటే హాలిడే మూడ్ ఉంటుంది, ఇయర్ ఎండ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఉంటుంది. మళ్ళీ January 1st నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఈ హాలిడే నుంచి మామూలు అయిపోయి వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు మార్కెట్ లో. అది ఒక రీజన్. అందుకని ఈ సెలవులతోటి కూడా ఈ గోల్డ్ సిల్వర్ మీద ఈ అనిశ్చిత పరిస్థితులతోటి పెరగడం జరిగింది. అయితే 2026లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే, ఈ ట్రంప్ ప్రపంచ దేశాల్లో ఇంకా 1 సంవత్సర కాలం నుంచి ఈ ట్రేడ్ డీల్ విషయంలో ఇంకా మన ఇండియా తోటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు 1 సంవత్సర కాలం అయింది, అది ఫైనల్ కాలేదు. మన ఏవైతే ఎగుమతులు ఉన్నాయో 50% అంటే 50% సుంకానికి వాళ్ళు విధించడం జరిగింది. మనం ఎక్స్పోర్ట్స్ బంద్ చేయడం జరిగింది, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మనై. తర్వాత వాళ్ళు మళ్ళీ ఓకే మనం చర్చలకు వద్దాము, 25 నుంచి 50% కాదు, 25 నుంచి మధ్యలో 35-40% చేస్తామని అనబట్టి కూడా నెల దాటిపోయింది. ఇంతవరకు అది అక్కడే ఉంది, కొలికి రాలేదు ఇంతవరకు. అది కనుక కొలికి రావాలి. రెండోది, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద అక్కడ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఎగనెస్ట్ గా. అది ఇంకా తీర్పు రావాలి. అప్పుడు వస్తే ఆ ట్రంప్ మీద ఆంక్షలు విధించాయి. అంటే అమెరికా వరకే చూసుకో, ప్రపంచ దేశాలతో నీకు పని లేదు. ఏదైనా సుంకాలు, టారిఫ్లు ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి.
అంతే తప్ప మీరే చేయకూడదు అనేది మన వాళ్ళు వేయటం అనమాట. అది ఏమవుతుందో అంటే ఫేవర్ గా ప్రపంచ దేశాలకే ఫేవర్ గా వస్తుంది. అప్పుడు ట్రంప్ ఏమన్నా తగ్గితే సుంకాలు ట్యాక్సుల మీద ఏమన్నా ఉంటే అప్పుడు మళ్ళీ మనం చూడాలి. తర్వాత ఈ 2026లో కాపర్ బాగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కాపర్ 2009 2025 ఈ సంవత్సరం మళ్ళీ దాని మూవ్మెంట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 42.16% కాపర్ పెరగడం జరిగింది. గోల్డ్ సిల్వర్ మళ్ళీ 2026లో పెరిగే అవకాశాలే ఉన్నాయి. అయితే తగ్గే అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి? ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ఎప్పుడు కొనాలి అంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇప్పుడు వెయిట్ చేసి తగ్గినప్పుడు కొనుక్కోవడం అనేది ఉంది. ఎందుకంటే 2026లో కూడా పెరుగుతాయి, కానీ గోల్డ్ సిల్వర్ కంటే కాపర్ ఎక్కువ పెరుగుతుంది. గోల్డ్ సిల్వర్ కూడా పెరుగుతాయి, కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇంతైతే రిటర్న్స్ వచ్చినాయో అంత రాకపోవచ్చు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే సిల్వర్ ధర పెరిగిందో, సిల్వర్ ధర ఎందుకు పెరిగింది అంటే యూసేజ్ ఎక్కువ ఉంటది. డిమాండ్ ప్రొడక్షన్, యూసేజ్, సప్లై, ఇన్వెంటరీస్, నిల్వలు, వీటితోటి ఒక నెల కిందట సిల్వర్ ఇన్వెంటరీస్ ఏవైతే నిల్వలు ఉన్నాయో గోదాంలో అవి తగ్గిపోయినాయి అనమాట. తగ్గిపోయేటప్పటికి మార్కెట్ లో డిమాండ్ ఏర్పడటం జరిగింది ఆర్టిఫిషియల్ గా. ఆ డిమాండ్ తోటి సిల్వర్ ఫాస్ట్ గా ఏ రోజుకి ఆ రోజు తెల్లారగానే పెరిగిపోతూ వచ్చింది. అంటే సార్ సిల్వర్ ఇంకా 26లో పెరిగే అవకాశం ఉందా సార్? గోల్డ్ సిల్వర్ కంటే కాపర్ బాగా పెరిగే అవకాశాలు ఉంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కాపర్ మీద ఫోకస్ చేయొచ్చు, కాపర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాపర్ ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ ఉన్నాయి, సిల్వర్ ఈటీఎఫ్ ఉన్నాయి, గోల్డ్ ఫిజికల్ ఉంది, సిల్వర్ ఫిజికల్ బార్లు దొరుకుతాయి. కాపర్ బార్లు దొరుకుతాయి అవి కూడా, కానీ కొంచెం తిరగాలి, చూసుకోవాలి. ఆ కాపర్ బార్లు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఏది రాబోయే రోజుల్లో. లేదు కాపర్ రిలేటెడ్ షేర్స్ ఉంటాయి, అవి కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే కాపర్ రిలేటెడ్ ఏముంటాయంటే ఫినోలెక్స్, పాలీక్యాప్, ఆర్ఆర్ క్యాప్, కేఈసి ఇంటర్నేషనల్, కొన్ని షేర్లు ఉన్నాయి. అవన్నీ కాపర్ రిలేటెడ్. అంటే మన ఇంట్లో ఏదైతే వైరింగ్ ఉంటుందో కాపర్ కి సంబంధించి ఆ కంపెనీలన్నీ కూడా 2026లో గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. వాటిలో వాల్యూ ఉన్న స్టాక్స్ చూసి కొనుక్కోవాలి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉండో. ఇంకొకటి, ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో తగ్గినప్పుడు కొనుక్కోవటం అంతే. అంటే ఈటీఎఫ్లు ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు ఉన్నాయి. డిజిటల్ గా ఏదైతే ఉందో అది ఉంది. లేదు ఫిజికల్ గా కొనుక్కోదలుచుకున్నప్పుడు కొంచెం వెయిట్ చేయడం బెటర్ అనేది నా అంటే 26లో వచ్చేసి చాలా మంది బంగారం కొనుక్కొని వెయిట్ చేస్తున్నారు సార్. బట్ కానీ ఈ రేట్లు చూస్తే కొనే అవకాశం లేదన్నట్టు చెప్తున్నారు. మరి 26లో ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది సార్ బంగారం అనేది? ఏం లేదు, ఇప్పుడు ఒక 5 ఉన్నాయి. చైనాలో 3 మైన్స్ బయటపడ్డాయి. కొలంబియా అమెరికాలో ఒక మైన్స్ బయటపడ్డది. ఆస్ట్రేలియా, సౌత్ ఆస్ట్రేలియాలో ఒక మైన్స్ బయటపడ్డది. ఇండియాలో కూడా మొన్న లేటెస్ట్ గా కొన్ని మైన్స్ బయటకు వచ్చినాయి. నిన్న మొన్న కూడా ఇంకో మైన్స్ ఏదో చైనాలో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మైన్స్ మొత్తం కలిపితే 5,500 మెట్రిక్ టన్నులు బయటకు రావాలి. ఇవి గనక 2026లో ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమైతుంది, ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఇన్వెంటరీస్ గోదాంలోకి పోతాయి నిల్వలు. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ పెరుగుతుంది. డిమాండ్ అలానే ఉన్నా, యూసేజ్ అలానే ఉన్నా, సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ధర తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకు ప్రొడక్షన్ జరుగుతుంది అంటే, ఒకప్పుడు మన ఇండియాలో కూడా కేజీఎఫ్ అదే సినిమా 1, 2 కూడా అంటే కోలార్ మైన్స్ అన్నమాట కర్ణాటకలో ఉన్నాయి. ఈ కోలార్ మైన్స్ మూసేసిరు. ఎందుకు మూసేసిరు అంటే ప్రొడక్షన్ చేస్తే ప్రొడక్షన్ కాస్ట్ కంటే మార్కెట్ లో దిగుమతి అయ్యే బంగారం ధర తక్కువ ఉండేది. అందుకని మన వాళ్ళు ప్రొడక్షన్ చేయకపోయేది. ఇప్పుడు మళ్ళీ కోలార్ మైన్స్ కూడా ఓపెన్ చేసే ఆలోచనలో ఉంది అనేది ఒక న్యూస్ రావడం జరిగింది. ఇంకా ప్రపంచ దేశాలు అన్ని కూడా ఈ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే చేసినప్పుడు లేటెస్ట్ కంటే కొలంబియాలో, అమెరికాలో ఒకటి రావడం జరిగింది, సౌత్ ఆస్ట్రేలియాలో దొరకడం జరిగింది, చైనాలో 3-4 మైన్స్ దొరికినాయి అనేది ఉంది. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనేది. అవన్నీ కనుకైతే ఒక చైనానే ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ సప్లై చేయగలుగుతుంది, అంత మైన్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ తీసుకోవడానికి అవి కనుక ప్రొడక్షన్ స్టార్ట్ అయినా, మైన్స్ లోంచి బయటకు వచ్చినా, ఏమాత్రం వార్త వచ్చినా మళ్ళీ గోల్డ్ సిల్వర్ మాత్రం పడేది ఖాయం. అప్పటిదాకా మెయిన్ ఏంటిది, ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఒకటి, ఈ అనిశ్చిత పరిస్థితులు తొలగిపోవాలి. అంటే ఈ వడ్డీ రేట్లదైతే ఇప్పుడు అంటున్నారు కన్ఫామ్ అని 2026లో. ఎందుకు అంటే ఈ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఎవరైతే పావెల్ ఉన్నాడో అతను రిటైర్ అయిపోతాడు మధ్యలో, మేలోనే ఇప్పుడు ఉన్నది. ఆయన రిటైర్ అయిపోయినాక కొత్త ఆయన ఎవరైతే వస్తాడో, ట్రంప్ ఆల్రెడీ ఆయనకు చెప్పడం జరిగింది. ఏమని, బాబు నువ్వు జాయిన్ అయినాక నువ్వు కంపల్సరీగా వడ్డీ రేట్లు తగ్గించాలి అని ఆయనకి హెచ్చరించడం కూడా జరిగింది అనేది వార్త.
అంటే ఆ వచ్చే అతను ఎవరైతే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఉండో వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది అది రాత్రి మళ్ళీ అనౌన్స్ చేయడం జరిగింది. ఏది 2 సార్లు 2026లో 2 విడతలుగా వడ్డీ రేట్లు తగ్గుతాయి అనేది అనమాట. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి అనమాట. ఇంకొకటి ఏంటిది, డాలర్ ఇండెక్స్ తగ్గడం, గోల్డ్ సిల్వర్ పెరగడం, వడ్డీ రేట్లు తగ్గడం. ఇప్పుడు అక్కడ ఎకానమీ కూడా మంచిగా అవుతుంది. అంటే ఈ 1 year లో ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది. ఇప్పుడు 2026లో కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది వార్త. దాంతో మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇంకా ఆల్ టైమ్ హైకి ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైమ్ హై అంటున్నాం. ఇంకా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లా అని చెప్పేసి ఎగబడి కొనమని నేనైతే చెప్పను. ఎగబడి కొనుక్కుంటే మళ్ళీ ఎక్కడో కనుక పడితే వాళ్ళు మాత్రం బుక్ అయిపోతారు, లాస్ అయిపోతారు, దొరికిపోతారు మార్కెట్ కి. కాబట్టి అట్లా చేయొద్దు. ఇప్పుడు MCX లో జరుగుతుందంతా షార్ట్ కవరింగ్, అంటే షార్ట్ సెల్లింగ్ జరిగింది. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో సెల్లింగ్ జరుగుతుంది. షార్ట్ సెల్లింగ్ అంటే లేకుండా అమ్మటం. షార్ట్ సెల్లింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ధరలు కంటిన్యూగా పెంచుకుంటూ ఉంటే వాళ్ళు కొనాల్సి వస్తుంది. షార్ట్ కవరింగ్ అంటారు ఇప్పుడు మార్కెట్ లో జరిగేది షార్ట్ కవరింగ్. అయితే 2 ఉంటుంది, ప్రీమియం, డిస్కౌంట్. ఇప్పుడు మనం డిసెంబర్ అయిపోవచ్చింది, ఎక్స్పైరీ ఉంది ఫ్యూచర్స్ MCX లో. మళ్ళీ జనవరి, ఫిబ్రవరి ఏదైతే ఫ్యూచర్స్ ఉంటాయో ఆ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా కానీ ఫ్యూచర్స్ లో ప్రీమియం తోటి ట్రేడ్ అవుతాయి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ప్రతిదీ. ఇప్పుడు డిస్కౌంట్ తోటి జరుగుతుంది. ఇది ఫిబ్రవరి మంత్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో డిస్కౌంట్ తోటి జరుగుతుంది. ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో అంటే సింగపూర్ అనుకోండి, హాంకాంగ్, జపాన్, ఏ దేశంలో చూసినా ఇక్కడ మన MCX లో కూడా డిస్కౌంట్ లోనే ట్రేడింగ్ జరుగుతుంది. అంటే నీ వాల్యూమ్ ఒకటి లేదు, రాబోయే 2 నెలల్లో తగ్గుతుంది అని చెప్పేసి ఇప్పుడే షార్ట్ చేయటం, వీటన్నిటితోటి ఇది జనరల్ గా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కాల్ చేస్తే గోల్డ్ సిల్వర్ కానీ, కాపర్ మీద కానీ, ETFలు కానీ, ఇదే కాకుండా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మనం గైడ్ చేయడానికి కానీ, అడ్వైజ్ చేయడానికి కానీ వీలైతుంది. అంటే సార్ ఈ 2026లో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు లబ్ధి పొందుతారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు? 2026లో కాపర్ ఒకటి పాజిటివ్ ఉంటది. రెండోది చైనా ఎకానమీ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చైనా ETFలు ఉన్నాయి, హాంకాంగ్ ETF, అది కొనుక్కున్నా ఓకే. ఇకపోతే వరల్డ్ లో లీడింగ్ కంపెనీలు ఉన్నాయి, అంటే ఎన్విడియా, యాపిల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, నెట్ఫ్లిక్స్, వాల్మార్ట్, ఇవన్నీ షేర్స్ కూడా మనం కొనుక్కోవచ్చు. అవి కూడా కొన్ని వాల్యూ ఉన్నాయి. ఆ ETFలు కూడా ఉన్నాయి, ఏది అమెరికా ETFలు. అవి కనుక కొనుక్కున్నా సేఫ్ అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది. ఒక 4-5 years బ్యాక్ ఎవరికి తెలుసు, ఎంతమందికి తెలుసు, ఇప్పుడు విలేజ్ లో కూడా తెలుసు, ఏది ఫ్లిప్కార్ట్, అమెజాన్. అంటే ఏంటిది, రాబోయే రోజుల్లో ఇంకా అనమాట. అందుకని మన పని ఎంతసేపటికి ఏంటిది, ఎవరెవరైతే ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఓకే. అంటే ఏంటి, రాబోయే రోజుల్లో ETFలు ఓకే. మెయిన్ గోల్డ్ సిల్వర్ పెరగడానికి ఈ గోల్డ్ ETFలు, సిల్వర్ ETFలు, డిజిటల్లో ఇన్వెస్ట్ చేయడం ఒక వర్షన్, ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే పెరగటం ఒక వర్షన్. దీంతో ఈ గోల్డ్ సిల్వర్లు పెరగటం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.